గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల రక్షణపై హైడ్రా ఫోకస్. ఆక్రమణకు ప్రయత్నిస్తే సమాచారం ఇవ్వాలని కోరిన రంగనాథ్. నిమజ్జనం జరిగే 2 రోజులు అదనపు ఎంఎంటీఎస్ రైళ్లు భక్తుల రద్దీ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉల్ నబీ ఊరేగింపులపై సిపి రివ్యూ. సంఘ విద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని ఆదేశం. హైడ్రా పేరుతో 5 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఎవరైనా బెదిరిస్తే ఫిర్యాదులు చేయాలన్న సంగారెడ్డి ఎస్పీ రూపేష్. సిటీలో ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థుల ప్రయాణం. డ్రైవర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలన్న తల్లిదండ్రులు. ఖైరతాబాద్ మహాగణనాథుడికి 6వ రోజు ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి. బడా గణేశుడిని చూసేందుకు నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు నిర్వాహకులు. రాత్రి వేళలో కూడా గణేశుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో దర్శనానికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక ఖైరతాబాద్ దగ్గర నుంచి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. 6వ రోజు పూజలు కొనసాగుతున్నాయి. సాయంత్రం నుండి అంటే సాయంత్రం దాదాపు 6:30, 7 o'clock నుండి పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఖైరతాబాద్ మహాగణపతి నలుదిక్కులో కూడా క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఎక్కడికక్కడ భక్తులు బారులు తీరి దర్శనం కోసం నిల్చున్న సిచ్యువేషన్. దాదాపు ఒక 2 గంటల నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మొత్తము ఖైరతాబాద్ మహాగణపతికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ కూడా మొత్తము ఎక్కడికక్కడ భక్తులు బారులు తీరి నిల్చొని దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు హారతి సంబంధించిన కార్యక్రమం పూర్తయింది. హారతి 9 గంటలకి రోజు కూడా జరుగుతుంది కాబట్టి హారతి సమయానికి చాలామంది కూడా హారతి తీసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి వస్తున్న పరిస్థితి ఖైరతాబాద్ మహాగణపతి వద్ద చాలా క్లియర్గా కనబడుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి. సో ఈరోజు 6వ రోజు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఈరోజు ఉదయం నుండి కూడా అటు పూజలు నిర్వహించడానికి వచ్చి దర్శనం చేయడానికి కావచ్చు వచ్చినట్లు మాత్రం పెద్ద ఎత్తున అటు నిర్వాహకుల నుండి కూడా మనకు సమాచారం ఉంటుంది. సో ఎక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు అటు అధికార యంత్రాంగం కావచ్చు లేకపోతే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు చేసిన సిచ్యువేషన్. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా గణపతిని దర్శించుకునేందుకు బారులు తీరిన సిచ్యువేషన్. అంటే దాదాపు 10 దాటింది రాత్రి, ఇంకా కూడా ఆ క్రౌడ్ అనేది మహాగణపతి వద్ద కొనసాగుతుంది. సో ఎప్పుడైతే దర్శనం నిలిపివేస్తారో అంటే రాత్రి 12 గంటల తర్వాత పూర్తిగా దర్శనాలన్నింటినీ కూడా రోజువారీగానే నిలిపివేస్తున్నారు. సో అప్పటి వరకు కూడా ఇదే క్రౌడ్ కంటిన్యూ అవకాశం ఉంది. సో మళ్ళీ తెల్లవారుజామున ఎప్పుడైతే పూజలు స్టార్ట్ చేస్తారో దర్శనాలు స్టార్ట్ అవుతాయో మళ్ళీ కూడా యథావిధిగా ప్రజలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని ఉత్సవ కమిటీ ముందు నుండి భావించి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఒక విధంగా ఖైరతాబాద్ మహాగణనాథుడికి సంబంధించి ఈసారి 70 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న క్రమంలో 70 అడుగుల మహాగణనాథుడిని ఏర్పాటు చేయడము. సో వినాయక చవితి అంటేనే ముందు హైదరాబాద్ సంబంధించి కాదు, ఇది తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తుంటారు. సో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ సంఖ్య కాస్త పెరుగుతుందని భావించిన క్రమంలోనే అదే మాదిరిగా ప్రస్తుతము క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు 6వ రోజు ఇంకా మిగిలిన రోజులు అంటే రోజులు దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా నిమజ్జన కార్యక్రమం దగ్గరకు వస్తున్న కొద్దీ భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఎక్కడికక్కడ పోలీసులు కూడా, ఎందుకంటే వచ్చిన భక్తులు ఎక్కడే నిల్చొని సెల్ఫీలు తీసుకోవడం కావచ్చు లేకపోతే చాలా వరకు ఒకే చోట ఉండడం కారణంగా వెనుక ఉండేవారు దర్శనం చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి సో లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ రోప్ టీమ్స్ పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్నాయి. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా గ్యాదర్ అయి ఉంటారో క్రౌడ్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోప్ టీమ్స్ మొత్తం కూడా ప్రజల్ని ముందుకు కదిలిపిస్తున్న సిచ్యువేషన్ నెలకొంటుంది. సో రోజు కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద సాయంత్రం వేళలో ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా 9 గంటలకి హారతి ఇచ్చే సమయానికి ఆ క్రౌడ్ కాస్త ఎక్కువ అవుతుంది అనేది నిర్వాహకుల నుండి మనకి అందుతున్న సమాచారం. ఇక పోలీస్ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్
దాంతోపాటు ఇతర స్పెషల్ టీమ్స్ ముఖ్యంగా షీ టీమ్స్ సంబంధించి, ఎందుకంటే వినాయక చవితి ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద పెద్ద ఎత్తున మహిళలు కూడా దర్శనానికి వస్తుంటారు కాబట్టి షీ టీమ్స్ అనేవి పూర్తి స్థాయిలో మఫ్టీలో పనిచేస్తున్న పరిస్థితి ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద నెలకొంది. సో షీ టీమ్స్ సంబంధించి అసభ్యకరంగా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడము, ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము, వాళ్ళకి సంబంధించి ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ఎక్కడికక్కడ పర్యవేక్షణ, పోలీస్ సంబంధించిన పర్యవేక్షణ ఉంది. ఎవరైతే ఆకతాయిలు కొంతవరకు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో వెంటనే ఆ సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడంతో పాటు మఫ్టీలో ఉన్నటువంటి షీ టీమ్ సంబంధించిన పోలీసుల దగ్గర కూడా పూర్తిగా కొన్ని కెమెరాలు కావచ్చు, వాటిలో పూర్తిగా ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసి దాన్ని బంధించి ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వాళ్ళ ఆట కట్టించే దిశగా పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు గత 2 ఏళ్ల నుండి మనం చూస్తున్నాము, 2022లో దాదాపు 240 మంది పైన షీ టీమ్స్ కేసులు నమోదు చేశారు. 2023లో దాదాపు 250 మంది పైన కేసులు నమోదు చేశారు. సో అలాంటి ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి కూడా పూర్తి స్థాయిలో షీ టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న సిట్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. భక్తుల తాకిడి పెరిగింది, అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సో వెనుక ఉన్న వారు కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి రోప్ టీమ్స్ ఎక్కడికక్కడ కూడా ఉన్న వాళ్ళందరినీ ముందుకి పంపిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఇది మొత్తం కూడా ఖైరతాబాద్ మెయిన్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ నుండి ఖైరతాబాద్ మహాగణపతి వచ్చే రూట్ అనమాట. ఇక్కడ వెహికల్స్ అలౌ చేయట్లేరు, ఓన్లీ నడుచుకుంటూ వచ్చే వారికి మాత్రమే ఈ రూట్లో అలౌ. సో ఒక్కసారిగా అలౌ చేసేసరికి భక్తులందరూ కూడా లోపలికి వస్తున్న సిట్యువేషన్. సో నలుదిక్కులో కూడా ఖైరతాబాద్ మహాగణపతి నలుదిక్కులో కూడా ప్రస్తుతం ఇదే సిట్యువేషన్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా దర్శనానికి సాయంత్రం నుండి పోటెత్తడంతో కొంతవరకు పూర్తి స్థాయిలో కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన సిట్యువేషన్. సో ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్రమబద్ధీకరించడము, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు అధికార యంత్రాంగం తీసుకున్నారు. ఇక ఐమాక్స్ వద్ద ఐమాక్స్ పక్కన పార్కింగ్ ప్లేస్తో పాటు ఐమాక్స్ ఎదురుగా డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ కూడా పార్కింగ్ సంబంధించి ఉపయోగిస్తున్నారు. ఇక దాంతోపాటు రేసింగ్ రోడ్ సంబంధించిన ప్లేస్ మొత్తం కూడా పార్కింగ్ చేసుకోవాలని అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఇక ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు, అంటే ఎక్కడి నుండి వచ్చేవారికి అక్కడ పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడంతో పాటు ముఖ్యంగా ఖైరతాబాద్ మెయిన్ రోడ్ రైల్వే గేట్ నుండి విగ్రహానికి వచ్చే రూట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎలాంటి వాహనాలని అనుమతించబోమని ఇప్పటికే అధికారులు చెప్పిన మాదిరిగానే కేవలం నడుచుకుంటూ వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తున్న సిట్యువేషన్ నెలకొంది. ఇక హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులతోని సమీక్ష నిర్వహించారు. అంటే ఎంటైర్ నిమజ్జన ప్రక్రియ 17వ తేదీ జరగబోయే నిమజ్జన ప్రక్రియ, అందులో భాగంగా ఖైరతాబాద్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ పైన పూర్తిగా ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉన్నతాధికారులతో చర్చించడంతో పాటు సమీక్ష నిర్వహించి 17వ తేదీ ఉదయం 6:30 అన్ని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనానికి కదిలేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు 17వ తేదీ మధ్యాహ్నము 1:30 కూడా విగ్రహము నిమజ్జనం అయిపోవాలి ఖైరతాబాద్ సంబంధించి అనేది అధికారులకి ఒక ఆదేశాలు. దాంతోపాటు ఉత్సవ కమిటీకి కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత వచ్చే విగ్రహాలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతా కూడా సజావుగా సాగే దిశగా సహకరించాలి అనే సజెషన్ కూడా పోలీసులు ఖైరతాబాద్ సంబంధించి ఏదైతే ఉత్సవ కమిటీకి కూడా చెప్పినట్లు మనకి సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద మాత్రం భక్తులు పోతెత్తిన సిట్యువేషన్, ఎక్కడికక్కడ క్యూ లైన్లు అనుకోవచ్చు, రోడ్లన్నీ కూడా భక్తులతోని నిండిపోయిన పరిస్థితి. సో మొత్తానికి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పటికైతే దాదాపుగా అధికారుల నుండి కావచ్చు, లేకపోతే ఆ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారి నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి రోజు కూడా మధ్యాహ్నం కాస్త భక్తుల తాకిడి తక్కువ ఉన్నా కూడా సాయంత్రం నుండి భక్తుల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా 9 గంటలకి హారతి ఏదైతే ఇస్తున్నారో దానికి ఎక్కువగా భక్తులు అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సాయంత్రము 6:30-7 గంటల నుండి ఇక రాత్రి వరకు కూడా భక్తుల తాకిడి భారీగా
కొనసాగుతుంది అనేది మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక పోలీసులు మాత్రము లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం పీస్ఫుల్గా జరిగే దిశగా, అంటే ఈ ఏదైతే వినాయక ప్రతిష్ఠించిన రోజు నుండి కూడా నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీసు అధికారులు తీసుకుంటున్నామనేది మనకి అధికారుల నుండి అందుతున్న సమాచారం. సో ప్రస్తుతానికి ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద 6వ రోజు మాత్రము సాయంత్రం నుండి భక్తులు పోటెత్తిన పరిస్థితి. క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో బారులు తీరి కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ ప్రస్తుతము ఖైరతాబాద్లో నెలకొంది. శ్రవంతి. రైట్ అజయ్, థ్యాంక్ యూ. గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ సిద్ధమైంది. ఇప్పటికే పీవీ మార్గులో 2 పెద్ద వినాయకుల నిమజ్జన పాయింట్స్ తో పాటు 2 బేబీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పీపుల్స్ ప్లాజా వద్ద 6 క్రేన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రత్న అందిస్తారు. భక్తుల పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి తరలి వస్తున్నాడు. దాంతో అధికారులు నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అందుకుగాను అధికారులు జిహెచ్ఎంసీ పోలీసు యంత్రాంగం అలాగే ఇతర శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా నిరంతరం ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క నిమజ్జన ప్రక్రియను కూడా ఒకవైపున పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపున జిహెచ్ఎంసీ బృందాలు నిమజ్జనం ప్రాసెస్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రాసెస్ను కంప్లీట్ చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక పీవీ మార్గులో 2 నిమజ్జనానికి సంబంధించినటువంటి పాయింట్స్ని ఏర్పాటు చేశారు. మరో 2 మినీ బేబీ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ 4 ప్రాంతాల్లో పీవీఎన్ఆర్ మార్గులో ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మరోవైపున మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం 6 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి భారీగా ఇక్కడికి వచ్చేటువంటి విగ్రహాల మొత్తాన్ని కూడా ఇక్కడే హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రాసెస్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మొత్తం 1 2 3 4 5 6 అయితే ఒక్కొక్క చోట మాత్రం 4 4 5 5 అని 2 నెంబర్ పాయింట్ ఒకే నెంబర్ పాయింట్ను 2 సార్లు పెట్టడం జరిగింది. ఒకవేళ రష్ అనేది ఎక్కువైతే ఒక ముందు ఆ నిమజ్జనాలకు సంబంధించి వచ్చేటువంటి విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా ఎక్కువ మొత్తంలో క్రేన్లను వినియోగించేందుకు కూడా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతానికి 6 భారీ క్రేన్లను ఉపయోగించి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియను కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ వచ్చేటువంటి నిమజ్జనానికి తరలి వచ్చేటువంటి విగ్రహాలకు సంబంధించి కావచ్చు, అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒకవైపున నిరంతరం ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ పోలీస్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసి ఒక పీపుల్స్ ప్లాజాలోనే 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో కూడా చూసినట్లయితే నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రాసెస్ మొత్తాన్ని, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎక్కడ ఏ క్రేన్ పాయింట్ అయితే ఉంటుందో ఆ క్రేన్ పాయింట్కు ఆపోజిట్లోనే 2 సీసీ కెమెరాలను ఒకే చోట ఏర్పాటు చేశారు. అలా మొత్తం 20 సీసీ కెమెరాలు ఇక్కడ పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాయి. సో ఈ సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇక మరోవైపున నిమజ్జనానికి ఒకవేళ రష్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఆ పోలీసు బృందాలు నిరంతరం 24 అవర్స్ ఇక్కడ విధుల్లో ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు భద్రతా విధుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక మనం విజువల్స్లో చూసినట్లయితే ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ జిహెచ్ఎంసీ బృందం చేత నిమజ్జన ప్రక్రియను కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇలా పీపుల్స్ ప్లాజా వద్ద పీవీఎన్ఆర్ మార్గులో ప్రస్తుతం ఈ నిమజ్జనాల ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ప్రాసెస్లో ఎటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా అధికారులు పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ పీవీ మార్గ్లో ఉన్నటువంటి ఓ బేబీ పాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో ఒకసారి గమనించినట్లయితే ఇప్పటికే ఆల్రెడీ 3 days నుంచే ఇటు నిమజ్జనాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక మధ్య స్థాయి వరకు ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పీవీ మార్గ్లో ఉన్నటువంటి ఈ బేబీ
పాండ్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకు గాను కొంతమంది కాంట్రాక్టు సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఈ పని మొత్తాన్ని కూడా ప్రాసెస్ని కంప్లీట్ చేస్తున్నారు. మనం ఇంకొక వైపున చూడొచ్చు 2 భారీ క్రేన్లను యొక్క నిమజ్జనానికి ఉపయోగించడం జరుగుతుంది. వీళ్ళందరూ కొన్ని గంటల పాటు కూడా రోజంతా కూడా ఉండి యొక్క నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే విగ్రహాలని ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత తిరిగి వాటిని ఆ పక్కనే ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ వెహికల్స్ ద్వారా ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. సో ఈ రకంగా చేయడం ద్వారా ఎక్కడైతే భారీ విగ్రహాలు అనేవి ఇటు ట్యాంక్ బండు అలాగే ఇటు ఎన్టీఆర్ మార్గు అటు సైడ్ వస్తూ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి అక్కడ రష్ అనేది ఎక్కువైపోయి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్గా చిన్న విగ్రహాలు అలాగే ఒక రేంజ్ వరకు ఉన్నటువంటి ఆ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కూడా ఈ బేబీ పాయింట్స్ని గత సంవత్సరం నుంచి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ బేబీ పాయింట్స్లో నిమజ్జనాలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. మరి ఈ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది, ఇక్కడ నిమజ్జనాల ప్రక్రియ అనేది ఎలా ఉంది, సో ఎలా చేస్తున్నారు అనేది ప్రస్తుతం మనతో జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఆ నిమజ్జనాల ప్రాసెస్ అనేది ఎట్లా చేస్తున్నారు, ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఇది మనకు నిమజ్జనము మొన్న 4 days నుంచి జరుగుతుంది కాబట్టి మనం ఎలా విగ్రహాలు అయితే ఎలా వస్తున్నాయో ఇప్పుడు మన కాంట్రాక్టు వర్కర్లను మనం పెట్టి సిబ్బందిని ఒక 3 షిఫ్ట్లను పెట్టుకొని ఇలా పడ్డ విగ్రహాలను మళ్ళీ ఎంబడి తొలగించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏంటంటే సిబ్బంది వల్ల ఏ ప్రాబ్లం లేదు, మనకు ఏ ట్రాఫిక్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఎప్పటికప్పుడు చెత్త కూడా తొలగించనే ఉన్నాం, పబ్లిక్కి ఏ ఇబ్బంది కాకుండా. ఓకే, ఎన్ని అవర్స్ వీళ్ళు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు? డైలీ 24 hours అవుతుంది. 24 hours. ఒక్కొక్క బేబీ పాయింట్కి ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు మొత్తం? ఇక్కడ లోపల దిగే వాళ్ళేమో 20 members ఉన్నారు, బయట శానిటేషన్ వర్కర్స్ ఏమో ఒక 10 members ఉంటారు. ఓకే, మొత్తం ఇట్లు నిమజ్జనానికి సంబంధించి ఎన్ని క్రేన్లు వాడుతున్నారు, ఎన్ని వెహికల్స్ను ఉపయోగిస్తున్నారు? వెహికల్స్ డైలీ 5 వస్తాయి, 3 shifts ఉంటాయి వెహికల్స్కి. షిఫ్ట్కి 5 వస్తుంటాయి. 2 క్రేన్లు యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎంబడే తొలగించేస్తున్నాం విగ్రహాలను కూడా. సో అది ప్రస్తుతానికి ఇటు దాదాపు 200 విగ్రహాలు అనేవి రోజువారీగా నిమజ్జనానికి వస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 5 వెహికల్స్ షిఫ్ట్కి అలాగే 2 క్రేన్లను ఉపయోగించి నిమజ్జనం ప్రాసెస్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఒక్కొక్క బేబీ పాయింట్కి దాదాపు 20 మంది కాంట్రాక్టు సిబ్బందిని పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క 3 షిఫ్ట్లలో కూడా ఈ పని అనేది అంటే రోజు మొత్తం 24 గంటల పాటు కూడా ఈ యొక్క ఐడల్స్ యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుందంటూ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది తెలియజేస్తున్నారు. మొత్తానికి ఎక్కడైతే భారీ స్థాయిలో ఉన్నటువంటి ఇటు గణేష్ విగ్రహాల యొక్క నిమజ్జనానికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ జాములు ఏర్పడి ఇబ్బంది అనేది తలెత్తకుండా కొన్ని పీవీ మార్గ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బేబీ పాయింట్స్ ద్వారా కూడా ఆల్టర్నేటివ్ను చూపించి ఇక్కడ నిమజ్జన ప్రక్రియను కంటిన్యూ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రత్నకుమార్, బేబీ పాయింట్స్ నుంచి. సిటీలో గణేష్ నిమజ్జనం సందర్భంగా స్పెషల్ ఎంఎంటీఎస్ రైళ్లను ఆపరేట్ చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. 17, 18వ తేదీల్లో నగర నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు అధికారులు. రద్దీని దృష్టిలో ఉంచుకొని 2 రోజుల పాటు 8 అదనపు ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి అందుబాటులో ఉండనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా రేషన్ షాప్స్ జన్ పోషణ్ కేంద్రాలుగా మారనున్నాయి. ప్రజలకు పోషక పదార్థాలు అందించడంతో పాటు రేషన్ డీలర్లు ఆదాయాన్ని పెంచే విధంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు పీడీఎస్ బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ షాప్స్ ఇక నుంచి నిత్యావసరాల ఉత్పత్తులు కూడా సరఫరా చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణతో పాటు యూపీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సుమారు 60 రేషన్ షాపులను ఎంపిక చేసింది కేంద్రం. ఇక హైదరాబాద్లో పౌర సరఫరాల శాఖ పరిధిలోని 15 రేషన్ షాపుల్లో ప్రజా పోషకాహార కేంద్రాలు మొదలుపెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ఇక నుండి కిరాణా స్టోర్స్గా మారున్నాయి. ప్రజెంట్ నేను ఒక రేషన్ షాప్లో ఉన్నాము, చూస్తున్నాం కదా. ఇది మనం రేషన్ షాప్ అనడం కంటే కూడా కిరాణా షాప్ అనొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్కీమ్ కూడా తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్తో ఇక నుంచి కూడా రేషన్ షాప్స్ జన్ పోషణ్ కేంద్రాలుగా మారున్నాయి. దేశంలోనే పైలట్ ప్రాజెక్టు కిందగా తీసుకొని వచ్చింది. ఇప్పటికే ఇటు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుమారు 60 రేషన్ షాపులను అయితే ఎంపిక చేసింది. అందులో భాగంగా హైదరాబాద్లోనైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే 15 రేషన్ షాపుల్లో జన్ పోషణ్ కేంద్రాలుగా ప్రారంభించింది. మరి ప్రస్తుతం మనము పంజాగుట్లో ఉన్న ఒక షాప్లో ఉన్నాము, వీళ్ళతో మాట్లాడదాం. సో ఇంతకుముందు నార్మల్గా రేషన్ షాప్స్ అంటే కూడా బియ్యం కావచ్చు, సబ్సిడీ బియ్యం కావచ్చు, అప్పుడప్పుడు ఫామ్ ఆయిల్, పప్పు అట్లాంటివే అందుబాటులో ఉంటుండే. ప్రస్తుతం ఈ జన్ పోషణ్ కేంద్రాలుగా ఎప్పుడు మార్చింది? ఇప్పుడు 2 months నుంచి మార్చింది. ముందుగా రైస్ వీట్ ఒకటే ఉండే, ఇప్పుడు అన్ని సరుకులు అన్నీ బయటకేం తెచ్చి అమ్ముతున్నాం మేమంతా. పప్పులు, ఆయిలు,
అన్ని బజార్ కన్నా రేట్ కన్నా తక్కువ రేట్కి అమ్ముతున్నాము. మాకు ఇట్లా ఢిల్లీకి ఇలా ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ట్రైనింగ్ ఇస్తే 2 months అయినాక మళ్ళీ లాస్ట్ మంత్ 20కి ఓపెనింగ్ చేసిండ్రు. ఇక అప్పటి నుంచి పెడుతున్నాము. మంచి పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. మంచిగా తక్కువ ధరకే ఆయిల్ కానీ అన్ని పప్పులు కానీ అన్ని ఐటెంలు అమ్ముతున్నాం. సో ప్రస్తుతం చూస్తుంటే నార్మల్గా బయట కందిపప్పు కావచ్చు, ఇప్పుడు మీ దగ్గర చూస్తుంటే ఆయిల్ దగ్గర నుంచి కూడా కారము, పప్పులు, చిరుధాన్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా. బయట రేట్లు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు మీ దగ్గర వచ్చి తీసుకుంటే రేట్లు ఎట్లా ఉంటాయి? బయటకన్నా రేట్లు 10 రూపాయలు దాల్స్ కన్నీ పప్పులకన్నీ 10 రూపాయల కన్నా తక్కువ ఉంటుంది. అంత 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఆయిల్ అయితే 20 రూపీస్ కూడా తక్కువ ఉంటుంది. మా తాన గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఇప్పుడు 135, దాని మీద ఎంఆర్పి ప్రైస్ ఉంటే మేము 115కి అమ్ముతున్నాం. హోల్సేల్ రేట్గా అన్ని తక్కువ ధరకే అమ్ముతున్నాం. ఇంతకుముందు చూసుకున్నట్టయితే దాదాపు రేషన్ షాప్స్ అనగానే 1st నుంచి 15th వరకే ఉండాలి షాప్స్. అప్పట్లోపే ఈ సబ్సిడీ బియ్యం కావచ్చు ఏవైతే మీకు ఇచ్చారో అవి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండేవి. మరి ఇప్పుడు షాప్స్ ఎట్లా ఉంటున్నాయి, టైమింగ్స్ ఎట్లా ఉంది, డేట్స్? 15 రోజులే ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఎక్కువ చేస్తే టైమింగ్లు దానికి ఓపెన్ చేసి పెడతాం కూడా. మేము అట్లా రెడీగా ఉన్నాం. అట్లా దీనికి సంబంధించి ఈ జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చడానికి కూడా దాదాపు మన హైదరాబాద్లో 15 షాపులను ఎంపిక చేసింది కదా. సో మీకు ట్రైనింగ్ ఎట్లా ఇచ్చింది, ఎన్ని రోజుల పాటు ఇచ్చింది, ఏమేమి నేర్పించారు? 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఢిల్లీకి దొరకపోయి 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అంతా లోన్లు ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము, అన్నీ ఇస్తామని మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మొత్తం ఎట్లా అమ్మని తక్కువ ధరకు ఇచ్చేయాలని అని పెట్టింది. అట్లా ఓకే. సో ప్రస్తుతం రెస్పాన్స్ ఎట్లా ఉంది, వస్తున్నారా, తీసుకుంటున్నారా జనాలు? రెస్పాన్స్ ఉన్నది. మంచి ఐటమ్ మంచిగా పోతున్నాయి. ఇప్పుడు ఈ మంత్లో 60,000 దాకా సేల్ చేసినాం మేము. 4-5 days ఉన్నది, 1,00,000 పైన అయిపోతుంది మాకు. ఇంతకుముందు ఎట్లుంటాయి అంటే నార్మల్గా ఇంతకుముందు బియ్యం కావచ్చు, ఇప్పుడు వీట్ అని చెప్పారు, బియ్యం అని చెప్పారు, దాంతోపాటు పప్పులు అమ్ముతున్నారు అన్నారు కదా. సో ఆ టైంలో ఎట్లా ఉండే, ఈ టైంలో ఎట్లా ఉంది మరి? అప్పుడైతే ఖాళీ బియ్యం ఒక్కటే, బియ్యం గోధుమలు ఇస్తుండే. ఇప్పుడైతే అన్ని ఐటెంలు ఇస్తున్నామని ఇప్పుడు అంతా మంచి రెస్పాన్స్ ఉన్నది. మంచిగా అన్ని కార్డ్ హోల్డర్లు కూడా తీసుకుపోతున్నారు వినియోగదారులు. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఆర్థికంగా కావచ్చు? అంతకుముందు ఆ 3 అమ్ముతుంటే ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? కమిషన్ లేకుండే, ఇప్పుడు కొంచెం కమిషన్ ఒక మనిషి శాలరీ వెళ్ళేటట్టు అన్న ఉన్నది. ఇప్పుడు మంచిగానే ఉన్నది. ముందు ఇప్పుడు 2 ఉండే, ఒకరి శాలరీ వెళ్ళేటట్టు మంచిగానే ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో కొన్ని ఐటెంలు అన్ని జనరల్ ఐటెంలు కూడా పెడతాము. దాన్ని కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే. సో ఈ ఐటమ్స్కి సంబంధించి ప్రజెంట్ మీరు పెట్టిన కందిపప్పు కావచ్చు, ఎర్రపప్పు కావచ్చు, కారము, ఆయిల్, ఈ ఐటమ్స్ వాళ్ళు చెప్పారా లేదంటే మీకు ఏమేమి ఐటమ్స్ అని చెప్పారు, మీరే ఐటమ్స్ చూజ్ చేసుకోవచ్చా? అన్ని ఐటెంలు పెట్టుకోమని చెప్పిండ్రు. అట్లేం లేదు, వాళ్ళు అన్ని ఐటెంలు పెట్టుకోమని చెప్పిండ్రు. అన్ని ఐటెంలు పెట్టుకుంటున్నాం. సో చూస్తూ ఉన్నాం కదా రేషన్ షాపు ఇది. సో కిరాణా షాప్గా కూడా మార్చిరనే చెప్పుకోవచ్చు. కిరాణా షాప్లో ఏ విధంగా ఐటమ్స్ ఉంటాయో అదే విధంగా అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. జన్ పోషణ్ కేంద్రాల్లో భాగంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్తో కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదా, కందిపప్పు కావచ్చు, ఎర్రపప్పు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, దాంతోపాటు కారం, సబ్బులు, చింతపండు, ఆయిల్, ఇట్లా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అన్నీ కూడా బయట ఉండే రేట్ల కంటే కూడా తక్కువ ధరలో, సరసమైన ధరలో కూడా పబ్లిక్కి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు 15 షాపులకైతే ఈ జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చారు. ప్రస్తుతం 15 షాపులలో కూడా జనరల్ స్టోర్స్గా మారాయి. ఇక ముందు కూడా ప్రస్తుతం ఏదైతే స్కీమ్ ఉందో దానికి మంచి రెస్పాన్స్ వస్తే కూడా ఇంకా కొన్ని కేంద్రాలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే రెస్పాన్స్ బాగుందని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. కార్లలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపు 18 నేషనల్ హైవేలపై దీన్ని ప్రయోగించనున్నారు. అయితే ఈ GNSS వల్ల వాహనదారులకు ఎలాంటి లాభాలున్నాయి? GNSSకు టోల్కు ఏంటి సంబంధం? కార్లలో ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జ్ చెల్లించే వెసులుబాటు ఉంటుందని చెప్తున్న JNP మోటార్స్ విజయ్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. గతంలో కార్లలో ఓన్లీ GPS ఉండేది, అంతకుముందు అది కూడా లేకుండే. అయితే టెక్నాలజీ పెరిగిన కొద్దీ రోజుకో కొత్త ఫీచర్ యాడ్ అవుతూనే ఉంది. రీసెంట్గా GNSS అనే కొత్తగా ఒకటి యాడ్ చేశారు. అసలు GNSS అంటే ఏంటిది, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం కార్లలో ఎలాంటి టెక్నాలజీ లేకుండే, అంటే డ్రైవ్ చేసినామా, వచ్చినామా, ఆడ పెట్టినామా, తర్వాత GPS యాడ్ అయింది. ఇప్పుడు GPS నుంచి GNSS అంటున్నారు. ముందు కూడా కార్లో సిస్టంలో చూస్తే ఫస్ట్ CD ప్లేయర్ నుంచి స్టార్ట్ అయింది. క్యాసెట్ ప్లేయర్, తర్వాత CD ప్లేయర్, తర్వాత అప్గ్రేడ్ అయ్యి USBలు రావటం, దాని తర్వాత అప్గ్రేడ్ అయిన తర్వాత విత్ సిస్టమ్ రివర్స్ కెమెరాస్ రావటం,
సో టచ్ స్క్రీన్స్ రావడం, ఇప్పుడు ఆల్మోస్ట్ మన కార్ అనేది ఈక్వల్ టు మొబైల్ లాగా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మొబైల్ నుంచి కూడా కార్ని కంట్రోల్ చేసే ఫీచర్స్ కూడా టెక్నాలజీ కూడా మనకి ఇక్కడ హుండాయిలో తీసుకురావడం అయితే జరిగింది. గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అంటారు దాన్ని. ఇది జనరల్గా దీనివల్ల యూసేజ్ ఏంటంటే ఇది 100% యూజర్కు యూజ్ఫుల్ అయ్యే సిస్టమే తీసుకొస్తుంది గవర్నమెంట్. బట్ అది అప్రిషియేట్ అండి, మంచిగా తీసుకొస్తున్నారు. వై బికాస్ కరెంట్ ఉన్న టోల్గేట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో చూసుకుంటేనేమో మనకి డిస్టెన్స్ వైజ్ టోల్ టు టోల్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇన్ బిట్వీన్ మనం యాడ్ అయినా సరే, ఐ మీన్ టు సే హైవేలో యాడ్ అయినా సరే టోల్ టు టోల్ ఏదైతే డిస్టెన్స్ ఉందో సేమ్ అమౌంట్ మనం నెక్స్ట్ టోల్లో పే చేసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ GNSS ఏదైతే తీసుకొస్తున్న గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే వస్తుందో దీంట్లో ఏంటంటే మనం ఎంతవరకు అయితే టోల్ రోడ్ యూజ్ చేస్తామో అంతవరకే మనం అమౌంట్ పే చేసేది ఉంటుంది. సో దాని బియాండ్ మనం ఎక్స్ట్రా పే చేయడం వల్ల పబ్లిక్కి యూస్ఫుల్ అవుతుంది. 100%. పబ్లిక్ అది ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? మన దగ్గర ఏమన్నా ఇప్పుడు హుండాయ్ వెహికల్స్ మనం ఏమైనా అవైలబుల్లో ఉందా, లేదంటే ఫ్యూచర్లో రాబోతుందా? కరెంట్లీ అయితే లేదండి. ఇన్ ఫ్యూచర్స్ మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ రావచ్చు అనే స్కోప్ ఉన్నది. సో ఫ్యూచర్లో వచ్చిన తర్వాత ఈ పాత వెహికల్స్లో ఎలా ఇన్స్టాల్ చేసే ఛాన్స్ ఉంటుందా, లేదంటే మళ్ళీ ఫాస్టాగ్ ఇప్పుడు మనం టోల్ గేట్స్కి ఫాస్టాగ్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే డివైస్కి ఏమైనా ఇన్స్టాల్ చేసే అవకాశం ఉందా? మేబీ వీళ్ళు ఇది ఏమంటారు ఏదైనా డివైస్ అడిషనల్గా ఇవ్వటం అన్నా జరగవచ్చు, RF కనెక్టివిటీకి సింక్ అయ్యేలాగా. ఎల్స్ ఈ ట్యాగ్ సిస్టమ్ అయితే 99% తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే ట్యాగ్ సిస్టమ్ అంటే మళ్ళీ అక్కడికే వెళ్తుంది కాబట్టి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. సో ఇది అంటే ఓవరాల్గా మనం చూడొచ్చు ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వల్ల అయితే త్వరలో రాబోయే ఈ సిస్టమ్ వల్ల ప్రజలకు మాత్రం ఉపయోగమే ఉంది. ఇంతకుముందుకు మనం ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే టోల్ టు టోల్ గేట్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 100 రూపీస్ పే చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మధ్యలో వచ్చినా కూడా ఇంతకుముందుకు సేమ్ 100 రూపీస్ పే చేయాల్సి ఉంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల మాత్రం మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామో అన్ని కిలోమీటర్లు మాత్రమే పే చేసే అవకాశం ఉంది అంటున్నారు, అంతే కదా? కరెక్ట్, 100% ట్రూ. సో ఇది అంటే మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామో అంతవరకే మనం పే చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు మాత్రం ఎక్కువ ఉపయోగం ఉందనే చెప్పొచ్చు. సింపుల్గా మనం ఎంత వరకు అయితే టోల్ రోడ్ యూజ్ చేస్తామో యూజ్ చేసిన రోడ్డు వరకే మనం పే చేస్తాం. వచ్చే సిస్టంలో అప్గ్రేడ్ అయ్యి వచ్చే అయితే కొత్తగా లాంచ్ చేస్తున్నారో దాంట్లో టోల్ గేట్ టు టోల్ గేట్ ఎంతైనా డిస్టెన్స్ ఉంటుంది, మన మధ్యలో ఎక్కడ ఎంటర్ అయినా సరే మనం ఎంటైర్ అమౌంట్ పే చేసేది ఉంటుంది. సో అదొకటి మనకి బెనిఫిట్ అండి. సో దీనివల్ల మనం ఎంత ట్రావెల్ చేస్తామో అంత మాత్రమే పే చేసే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రవీణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. డెఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్స్ సాధించిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ని అభినందించారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఎల్బీ స్టేడియంలోని ఛాంబర్లో శివసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు షూటర్ ధనుష్. వచ్చే ఒలింపిక్స్లోనూ గోల్డ్ మెడల్ సాధించాలని సూచించారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నామని చెప్పారు శివసేనారెడ్డి. ఇందులో ప్లేయర్లతో పాటు కోచ్లకు పెద్దపీట వేస్తామన్నారు. గచ్చిబౌలి స్టేడియం తరహాలో సరూర్ నగర్, ఎల్బీ స్టేడియాలను రెనోవేట్ చేస్తామని చెప్పారు శివసేనారెడ్డి. కానీ ఇప్పుడు మనం గచ్చిబౌలి స్టేడియం మీరు చూసినారు, గతంలో 2021లో కట్టిన స్టేడియం ఈ రోజు వరకు రెనోవేషన్ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు వెంటనే 16 కోట్లతోనే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం మన ఇంటర్నేషనల్ గేమ్స్, కాంటినెంటల్ ఇంటర్నేషనల్ 24 గేమ్స్ ఈరోజు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సిరియా, మారిషస్, ఇండియా ఆడింది. ఈరోజు 16 కోట్లతో నా గ్రౌండ్ను ఏర్పాటు చేసినాం, అభివృద్ధి చేసినాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్క గ్రౌండ్ను ఈరోజు వెంటనే అన్ని గ్రౌండ్స్ను కూడా ఎక్కడెక్కడ ఏ గ్రౌండ్లో ఎటువంటి ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయి, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయి, వాటన్నింటినీ నీట్ చేసే బాధ్యత ఈరోజు స్టాట్స్ తీసుకుపోబోతుంది. దానికి ధీటుగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ముందుకు పోతా ఉన్నాం. గత 10 ఏళ్లలో హకీంపేట్ స్కూల్ ఏదైతే ఉందో 204 ఎకరాలు 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు వరకు ఆ అభివృద్ధి ఒక్క పైసా వంతు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అభివృద్ధి చేయలేదని, ఒకవేళ అభివృద్ధి చేసి ఉండింటే ఈరోజు వరకు హకీంపేట్ స్కూలు మా శాట్స్ పేరు మీదనే లేదు. ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారితో మాట్లాడి, మా MD సోనివాలా గారితో ఇమీడియట్గా మన శాట్స్ మీద చేయించుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే ఈరోజు అది శాట్స్కి మళ్ళీ శాట్స్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టబోతుంది. అంటే ఈ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేసేసిండ్రు. స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నవే 3 స్కూల్స్. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణలో ఇంకా
పార్లమెంట్కి ఒక స్కూలా, ఉమ్మడి జిల్లాకు ఒక స్కూలా అనే ధోరణిలో ఆలోచనలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున స్కూల్స్ అయితే తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్స్ రాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యూనివర్సిటీ ఏదైతే దేశంలోనే తెలంగాణ స్పోర్ట్స్కు నిలయంగా మారాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి తెలంగాణలో రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఆ యూనివర్సిటీకి అనుసంధానంగా స్పోర్ట్స్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. డిజిటల్ యుగంలో ప్రతి విద్యార్థి సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు జెఎన్టీఎన్ సీఈఓ బాలాజీ శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో 2024-25 అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలాజీ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. కొత్తగా చేరిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు యూనివర్సిటీ చైర్మన్. విద్యార్థులు 4 ఏళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసి మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. Today being the first orientation day program of only the engineering programs, we have students who have joined in computer science engineering, AI/ML, ECE and in biotechnology. So we welcome our new students and parents and look forward for 4 good academic years of good academic working with them. At the university, definitely we have planned our course curriculum to be on par with the best in the country. So we look forward to offer best placements also to our students. మా బాబు ఇంటర్ అయిపోయింది. బీటెక్ ఎక్కడ జాయిన్ చేద్దామని మేము అలా అడుగుతూ ఉంటే మా పాప జాబ్ చేస్తుందండి. వాళ్ళ కొలీగ్స్ చెప్పారు నాకు బాగుందండి అక్కడ జాయిన్ చేయండి అన్నారు. ఇయర్ ఫస్ట్గా యూనివర్సిటీ స్టార్ట్ చేశారంటే సరే కేరింగ్ ఉంటుంది కదా, మంచిగా చెప్తారు కదా, కేరింగ్ ఉంటుందని మేము దీన్ని ఎంచుకున్నాం అనమాట. అందుకని గురునానక్లో జాయిన్ చేయాలని వచ్చాము. కానీ వాళ్ళు మాకు రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుంది. వాళ్ళు చెప్పే విధానం కానీ అంతా మంచిగా అనిపించింది. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో 4వ రోజు సహాయక సర్వే నిర్వహించారు గుంటూరు జిల్లా విజ్ఞాన్ వర్సిటీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. చేబ్రోలు మండలం వడ్లముడి విజ్ఞాన్ వర్సిటీకి చెందిన 300 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 5 గ్రూపులుగా ఏర్పడి సర్వే చేస్తున్నారని చెప్పారు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగభూషణ్. సమయానికి ఆహారం, పాలు, మంచినీరు అందుతున్నాయా లేదా అనే అంశంపై సర్వే చేసి ప్రభుత్వం ఇచ్చిన గూగుల్ లింక్లో అప్డేట్ చేస్తున్నామని తెలిపారు ప్రొఫెసర్ నాగభూషణ్. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలతో పాటు వారంలో వచ్చే ఇతర ఉత్సవాల పట్ల పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సిపి ఆనంద్. సున్నితమైన ప్రాంతాల్లో ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు సిపి. కమ్యూనల్ రౌడీలు, సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెట్టాలన్నారు. మత సామరస్యానికి భంగం కలిగించే వారిని కౌన్సిలింగ్ చేసి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జనాల ఊరేగింపులను విగ్రహాల ఎత్తుకు తగ్గట్టు నిర్దేశించిన మార్గాల్లో వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఊరేగింపు మార్గాల్లో రద్దీని తగ్గించి నిమజ్జనాలు సజావుగా సాగేలా చూడాలన్నారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలతో పాటు రాబోయే పండుగలపై పోలీసులు, ట్రాఫిక్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు సిపి ఆనంద్. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ సమస్యలు తెలిపామన్నారు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు. గత 10 ఏళ్లుగా తమను ఎవరూ పట్టించుకోలేదన్నారు అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్. అక్టోబర్లో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ టైం ముగుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలపై ఆరా తీసిందన్నారు. 5 ఏళ్లకు ఒకసారి లైసెన్స్ రెన్యువల్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు దామోదర్ గౌడ్. సిటీలో వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు. కాలనీల్లో వినాయకులను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఉప్పల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు భక్తులు. శివశంకర్ నగర్లో పర్యావరణ హితంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రతిరోజు స్వామివారికి పూజలు చేస్తున్నారు కాలనీ వాసులు. మరోవైపు నగరంలో చిన్న గణపతుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఆటో డ్రైవర్లు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆర్టీఏ రూల్స్ ను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన ఓవర్లోడ్తో వెళ్తున్నారు. అబిట్స్లో కొందరు ఆటో డ్రైవర్లు పరిమితికి మించి స్కూల్ విద్యార్థులను ఆటోలో తీసుకెళ్తున్నారు. ఓవర్లోడ్తో వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటోలో పంపించడం అంటే ఒక్క ఆటోలో 10 మంది దగ్గర వెళ్తుంది. ఆ భయానికి మేము మా ఇన్ని పనులు ఉన్నవి మేము పక్కన పెట్టుకొని మా సొంత రిస్క్తో మేము తొలుకొని స్కూల్ తొలకరావడం తొలకపోవడం అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఆటో వాళ్ళు ఎట్లా రఫ్ నడుస్తారు, పిల్లలకి ఎలాంటి భద్రత అనేది ఉండదు. స్కూల్ పిల్లలు మాకు ఉన్న వాటికి ఇంత పట్టుకున్నాం సార్. స్కూల్ పిల్లలకు టాయితం లేదు. మాకు ఏదో 5 మంది 6 మంది తీసుకొని పోతున్నాం. ఫ్రీ బస్సులు అయిపోయినాక ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఏదో ఆ స్కూల్ పిల్లలు 4 పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఒక 2 పూటల్లో తిండి తింటున్నాం. 5 మంది 6 మంది. గతం కొంచెం పర్వాలే బాగుండే. ఈ ఫ్రీ బస్సులు వచ్చినందుకు పబ్లిక్ రోడ్ మీద ఆటోలు అడిగేటోళ్ళే లేరు అసలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లి రామ్రెడ్డి నగర్లో బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా ఓ గోదాంలో నిబంధనలకు విరుద్ధంగా పెస్టిసైడ్స్ ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గోదాంలో నిల్వ ఉంచిన 3000 లీటర్లకు పైగా బయో మందులతో పాటు 4600 లీటర్ల ప్యాకింగ్ చేసిన వ్యవసాయ మందులను సీజ్ చేశారు అధికారులు. వీటి విలువ దాదాపు 30 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. అగ్రిటెక్ అండ్ కెమికల్స్ పేరుతో బయో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోల్కతా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. హైదరాబాద్ శివార్లలో పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు కార్గరీ వైట్ కలర్ టాటా నెక్సాన్ కార్ను పట్టుకున్నారు. కార్లో ఎవరికి అనుమానం రాకుండా చాకచక్యంగా 2 క్వాలిటీలో బంగారాన్ని దాచినట్లు తెలుస్తుంది. మొత్తం 2,94,55,000 విలువ గల 3,982.070 గ్రాముల విదేశీ బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కారుతో పాటు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న 2 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.